హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే మదర్స్ హార్లిక్స్ ప్లస్ అయితే బుక్ చేశాను. 500 గ్రామ్స్ అనుకుని నేను బుక్ చేశాను. నాకేమో 400 గ్రామ్స్ వచ్చింది. అదేంటి 400 గ్రామ్స్ వచ్చింది? లాస్ట్ టైం కూడా బుక్ చేశాను. అప్పుడు నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. బుకింగ్ చేసేటప్పటి వరకు నాకు 500 గ్రామ్స్ అని ఉంది. ఇదేంటి ఇక్కడ 400 గ్రామ్స్ కనిపిస్తుంది అని నేను వీడియో తీసుకున్నాను. సరే అని ఒకసారి చూద్దాం అసలు ఎందుకు ఇలా జరిగింది, మనం ఏమన్నా సరిగా బుకింగ్ చేసేటప్పుడు గమనించలేదా అని అనుకుంటూ ఉన్నాను. అలా అటు ఇటు తిప్పి చూశాను. నాకైతే ఎందుకు ఇలా జరిగిందో అర్థం అవ్వలేదు. మళ్ళీ 1-2 సార్లు గమనించాను. అది 400 గ్రామ్సే ఉంది. సరే నేను ఏం బుక్ చేశానా అని ఆ బుక్ చేసిన దగ్గరికి వెళ్ళి చూద్దాము, అసలు ఏం జరిగిందో చూద్దామని వెళ్ళి సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేనేం బుక్ చేశాను ఏంటని ఒకసారి చూద్దాం అనుకున్నాను. అలా నేను బుక్ చేసిన దగ్గరికి వచ్చాను. నేను ఆర్డర్ చేసింది ఏంటా అని, ఎన్ని గ్రామ్స్ ఏంటా అని చూడొచ్చు. 550 రూపీస్ పడ్డది. అక్కడ 500 గ్రామ్స్ అని ఉంది, బట్ క్లియర్గా 500 గ్రామ్స్ అని క్లియర్గా కనిపిస్తుంది. సరే మరి ఎందుకు 400 గ్రామ్స్ వచ్చిందా అని మళ్ళీ స్క్రోల్ బార్ అంతా అది కిందకి పైకి అన్ని తిప్పి చూద్దాం అనుకున్నాను. చూస్తూ ఉన్నా, అన్నీ ఎక్కడ చూసినా 500 గ్రామ్స్ అనే రాసింది. సరే కస్టమర్ రివ్యూ ఉంటుంది కదా సమ్మరీ, దాంట్లోకి వెళ్ళి చూద్దామని అక్కడికి వచ్చాను. కొన్ని పిక్స్ ఓపెన్ చేశాను. ఆ పిక్స్ మీరు కూడా చూడొచ్చు. వాళ్ళు కూడా సేమ్ పెట్టారు, 400 గ్రామ్స్ అనే పెట్టారు. అదేంటి మనకి ప్రోడక్ట్ వచ్చేసరికి 500 గ్రామ్స్ అని పెట్టారు, మనకి 400 గ్రామ్స్ పంపించడం ఏంటి, అందులో 550 అంటే ఆల్మోస్ట్ మనకి 110 రూపీస్ వేస్ట్ అయిపోతుంది కదా 100 గ్రామ్ తగ్గితే అని నాకు కొంచెం అసహనంగా అనిపించింది. అదేంటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కేజీ ఏదైనా తీసుకున్నప్పుడు 900 గ్రామ్స్ ఇస్తే, లేకపోతే 800 ఇచ్చినట్టు కదా. ఇప్పుడు 800 ఇస్తే మనం తీసుకోం కదా. ఇక్కడ ఏంటి అలా తీసేసుకోవాల్సి వచ్చింది, మళ్ళీ రిటర్న్ లేదు వీటికి ఓపెన్ చేస్తే నేను అనుకుంటూ మళ్ళీ అంతా బాగా పరీక్షగా చూస్తున్నాం. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, 500 గ్రామ్స్ అనే రాసే ఉంది. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందంటారా? ఇక్కడ కూడా డీటెయిల్స్లోకి వచ్చాను. క్వాలిటీ 500 గ్రామ్స్ అనే ఉంది. నెట్ క్వాలిటీ 500 గ్రామ్స్. అదేంటి మరి 500 గ్రామ్స్ అని మనకి 400 ఎందుకు వచ్చింది నాకైతే తెలియలేదు. 2 టైమ్స్ ఇలా జరిగింది. చూడొచ్చు. సరే అని మళ్ళీ పిక్స్ ఓపెన్ చేశాను. పైన మనకి ప్రొడక్ట్ దగ్గర కూడా పిక్స్ ఇస్తారు కదా. సరే ఓపెన్ చేశాను. చూడండి, ఎక్స్ట్రా 25% అని కూడా ఉంది. అన్ని పిక్స్ అన్ని తిప్పుతూ ఉన్నాను. లాస్ట్ పిక్ వచ్చింది. లాస్ట్ పిక్ దగ్గర నాకు 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ అని ఉంది. ఆ రోజైతే నేను అబ్జర్వ్ చేయలేదు. యాజ్ పర్ స్టాక్ అవైలబిలిటీ అని రాసింది. దాన్ని గమనించుకోవాలన్నమాట మనం. అది గమనించుకోకుండా మనం 500 గ్రామ్స్ వస్తుందని బుక్ చేసాము, 400 ఇచ్చారు. మనమైతే 500 గ్రామ్స్ అనుకొని 500 గ్రామ్స్కి అమౌంట్ కట్టేస్తున్నాం. నాకు ఒక్కసారి మాత్రమే 500 గ్రామ్స్ వచ్చింది లాస్ట్ టైం. ఇంకా ఆ తర్వాత నాకు అవసరం రాలేదు. ప్రతిసారి 400 గ్రామ్స్ నాకు ఇచ్చారు.